బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా పెడమలూరులో భారీగా మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. ఓ బిల్డింగ్ లో తలదాచుకున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ స్టేషన్లకు తరలించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగా 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెడమలూరులో భారీగా మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. ఓ బిల్డింగ్ లో తలదాచుకున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ స్టేషన్లకు తరలించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగా 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇప్పటికే ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతంలో హిడ్మా డైరీ ఆధారంగానైతే 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? హిడ్మా మృతితోటి అయితే గనక కొన్ని కీలకమైనటువంటి సమాచారం మేరకు అయితే గనక ఇక విజయవాడలో మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని అయితే గనక ఇటు ఆక్టోపస్ అధికారులు అయితే గనక అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కొనసాగినటువంటి ఒక ఆపరేషన్ లో భాగంగా మహిళలే ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే గనక ఇదే రోడ్లో ఆ బిల్డింగ్ లో ఏదైతే బిస్కెట్ కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ లో కూడా ఉదయం 10:30 నుంచి కూడా ఈ యొక్క ఆపరేషన్ అనేది కూడా కొనసాగినటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. దాదాపు 28 మందిగా అయితే గనక ఇటు మావోయిస్టులు ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఇదే రోడ్ లో ఎవరిని లోపలికి అలౌ చేయనివ్వకుండా, అదేవిధంగా లోపల ఉన్న వ్యక్తులను అయితే గనక బయటికి రానివ్వకుండా కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే గనక ఈ యొక్క రోడ్లన్నింటినీ కూడా తమ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ రోడ్ అంతా కూడా ఏదైతే ఇటు వర్కర్లకి నిలయంగా నిలిచేటువంటి యొక్క విజయవాడ కొత్త ఆటో నగర్ ప్రాంతం అనేది కూడా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పనుల కోసం అయితే వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే హిడ్మా మృతి అనంతరం కూడా దొరికినటువంటి డైరీలో భాగంగా కొన్ని కీలక సమాచారం ఏదైతే అందుకున్నటువంటి పోలీసులు ఇక ఆక్టోపస్ రంగంలోకి దిగి విజయవాడ కొత్త ఆటో నగర్ అయితే కనుక ఆధీనంలో తీసుకొని ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహించడం, అదేవిధంగా అక్కడ ఒక డంపు ఏదైతే వెపన్స్ డంప్ ఏదైతే ఉందో ఆ డంపుని సైతం కూడా ఇటు పోలీసులు అయితే కనుక ఆధీనంలోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఆపరేషన్ అనేది కూడా ముగిసిన అనంతరం ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక అధికారులు వారందరినీ కూడా ఒక ప్రాంతాన్ని అయితే కనుక తరలించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఇదే ఆటో నగర్ లో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఏరియాలో మీరు ఇంతకు ముందు ఇక్కడ ఈ ఏరియాని ఇటు రావడం జరిగిందంటారా? అసలు మీరు ఇక్కడ ఈ పనులకు వస్తా ఉంటారు, వీళ్ళని ఇప్పుడు చూసారా? మేము డైలీ ఇప్పుడే తిరుగుతూ ఉంటామండి. ఆటో నగర్ లో 4-5 రూట్లు మేము కలెక్షన్ కోసం తిరుగుతూ ఉంటాం. నేను ఒక డీలర్ దగ్గర స్టాఫ్ ని. నేను గత 3 సంవత్సరాల నుండి తిరుగుతున్నాను. ఇక్కడ ఎవరి పనులు వాటిని చూసుకుంటారు. పక్క వ్యక్తి ఏం చేసుకుంటున్నాడో తెలియదు. కాకపోతే ఇవాళ మొట్టమొదటిసారి మాకు వచ్చాడా పొద్దున మార్కెట్ రాగానే 10:30 నుండి పోలీస్ డిపార్ట్మెంట్ కనబడటం వల్ల ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో అనుకుంటే మేము ఇక్కడ కొంతమంది దాదాపు 28 మంది వ్యక్తుల దాకా మావోయిస్టులుగా గుర్తించబడ్డారు. ఇక్కడ పోలీసులు తమ మొత్తం ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30, 1 గంట దాకా తీసుకొచ్చి 12:30, 1 గంట ప్రాంతంలో దాదాపు ఒక 13 నుండి 15 మంది దాదాపు మహిళలే ఎక్కువగా కనబడుతున్నారు. మిగతా 6 పరారీలో ఉన్నట్టు తెలుసు. అయితే ఈ బిల్డింగ్ లో చూసుకున్నట్లయితే కనుక ఏం జరిగేది అంటారు? ఆ బిల్డింగ్ లో ఇప్పుడు ఏదైతే గ్రే హౌన్స్ అధికారులు ఇప్పుడు ఇక్కడ ఆక్టోపస్ అధికారులు సోదాలు నిర్వహించారు, ఆ బిల్డింగ్ లో అక్కడ ఎటువంటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వ్యాపార వర్తకాలంతా కూడా నిలయంగా ఉండేటువంటి ఒక బిల్డింగ్ లో అక్కడ ప్రస్తుతం ఆ బిల్డింగ్ లో అక్కడ ఎటువంటి వ్యాపారాలు నిర్వహించేవారు, అదే విధంగా అక్కడ అసలు ఎలాంటి వాతావరణం ఉండేది? అంటే ఇక్కడ మట్టికి మొత్తం వర్క్ షాప్లేనండి. ఆ బిల్డింగ్ లో ఏం జరుగుతుందో ఏంటో ఏ ప్రోడక్ట్ గొడవనో తెలియదు మాకు. ఇవాళ మొట్టమొదటిసారి ఆ బిల్డింగ్ వైపు చూడాల్సి వచ్చింది. ఎస్, అయితే ఇది మొత్తంగా మనం ఇక్కడ చెప్తున్నటువంటి వ్యక్తులు చూసుకున్నట్లయితే కనుక అక్కడ అదొక గోడౌన్ గా చెప్తున్నారు. ఆ గోడౌన్ లో కూడా ఎప్పుడు కూడా క్లోజ్ చేసే ఉంటుంది. ఆ షట్టర్ అనేది ఏదన్నా వస్తే మాత్రం అప్పుడప్పుడు తీస్తా ఉండేవారు అని మాత్రం కూడా కొంత సమాచారం అయితే ఇక్కడ స్థానికులు ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ మొత్తం కూడా ఒక్కసారిగా విజయవాడ కొత్త ఆటో నగర్ లో జరిపినటువంటి ఈ యొక్క మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఒక్కసారిగా విజయవాడ మొత్తం కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితులు. అంటే
ఈ రోజు దొరికినటువంటి మావోయిస్ట్ లో దాదాపు మహిళలే ఎక్కువగా ఉన్నారంటూ కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదైనప్పటికీ వారిని ఒక ప్రదేశాన్ని తీసుకెళ్లి సుదీర్ఘంగా అయితే కనుక విచారించే దిశలో అయితే కనుక కనబడుతున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సైతం కూడా మీడియా ముఖంగా అయితే కనుక వివరాలు తెలియజేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇదే రోడ్ లో ఆ బిల్డింగ్ లో మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులంతా కూడా వాళ్ళందరినీ ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేసి తీసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనివ్వకుండా అదే విధంగా అందరినీ కూడా ఆ బిల్డింగ్ తో పాటు ఈ రోడ్ లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక స్థానికంగా అడిగి అందరినీ వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క పోలీసులు ఎవరిని కూడా అలౌ చేయనివ్వకుండా ఇక్కడ గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా ఈ రోడ్ అంతా కూడా పోలీసుల ఆధీనంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వర్తక వ్యాపారాల పనులు చేస్తున్నారో వారందరినీ కూడా ఖాళీ చేపించేసి బయటికి పంపించినటువంటి పరిస్థితులు అయితే కనుక మనం చూడడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా కూడా ఎవరిని బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనివ్వకుండా అయితే కనుక ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే కనుక తాము ఆధీనంలో ఉంచినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా వివరాలన్నీ కూడా అసలు ఈ డైరీ ఆధారంగా తీసుకున్నటువంటి నేపథ్యంలోనే డైరీలో ఇంకా ఎక్కడెక్కడ తలదాచుకుంటున్నారు అంటే వీరు ఏ బిల్డింగ్ లో ఉన్నారు ఏ ఊర్లో ఉంటున్నారు అన్న దానిపై అయితే కనుక మనం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ రోజు 20 పైగా కూడా దొరికినటువంటి మావోయిస్టుల కదలికలతో అయితే కనుక విజయవాడ నగరం అంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడినటువంటి పరిస్థితులు. వీరు అసలు ఈ కూలీ పనికి చేయడానికి వచ్చారా లేకపోతే ఏంటి, ఎప్పటి నుంచి వచ్చారు, ఇక్కడ ఎప్పటి నుంచి తలదాచుకుంటున్నారు, అదే విధంగా ఇక్కడ డంప్ ఉన్నటువంటి వెపన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎలా వచ్చాయి, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఈ కొత్త ఆటో నగర్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా పర్యవేక్షణ కావచ్చు వాటన్నిటి నిఘాలో అయితే కనుక ఇంకా సమాచారం అయితే వారి నుంచి అయితే కనుక రాబట్టే ప్రయత్నాలు అయితే ఇంకా పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఏదేమైనప్పటికీ ఆక్టోపస్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క మావోయిస్టుల నుంచి ఇంకా ఎలాంటి కీలక సమాచారాన్ని అయితే రాబడతారా అనే దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే శాలిని ఈ యొక్క విజయవాడ నగరంలో ఈ రోజు కొత్త ఆటో నగర్ పరిధిలో జరిగినటువంటి ఈ యొక్క కదలికలతో పాటు ఇంకా విజయవాడతో పాటు ఇంకా ఏ నగరాల్లో ఈ మావోయిస్టులు కీలకంగా వ్యవహరించారు అంటే ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఇటు ఏపీ బోర్డర్ లో జరిగినటువంటి ఈ యొక్క మా ఎన్కౌంటర్ లో భాగంగా అక్కడ నుంచి పారిపోయి అంటే ఈ రోజు కీలకమైనటువంటి ఒక వ్యక్తి లోపల మహిళా వ్యక్తి అనేది కూడా ఈ మావోయిస్టు అగ్రనేత అయితే కనుక ఈ రోజు పట్టుబడినట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. శాలిని, సంతోష్, అలాగే ఇప్పుడు 27 మావోయిస్టులు దొరికిన ఆ బిల్డింగ్ అసలు ఎవరిది ఓనర్ ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అలాగే ఇంకా కొత్త ఆటో నగర్ ప్రజల భద్రతకు సంబంధించి ఇంకా నిఘా పెంచారా అక్కడ? ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి పోలీసులు అయితే జల్లెడ పడుతున్నారు. డీటెయిల్స్ ఏంటి అక్కడ? దేశాలని ఏదైతే మావోయిస్టుల ఎప్పటికప్పుడు కూడా వారి లొంగిపోవాలి అంటూ కూడా ఇప్పటికే కేంద్రం కావచ్చు అదేవిధంగా పోలీసులు కావచ్చు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడంతో పాటు కొంతమంది అయితే కనుక వారందరికీ వారు లొంగిపోవడం కూడా జరుగుతోంది. కొంతమంది అయితే కనుక వారిపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ తరచూ కూడా మావోయిస్టుల ఎన్కౌంటర్ లో భాగంగా పలువురు కీలకమైనటువంటి అగ్రనేతలు హతమవుతున్నటువంటి నేపథ్యంలోనే వారి నుంచి ఏదైతే వారు ఆ డైరీ కావచ్చు వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పోలీసులు ఆధీనంలోకి వెళ్ళిన అనంతరం కూడా వారిపై కూడా నిఘా ఉంచడం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ విజయవాడ కొత్త ఆటో నగర్ బిల్డింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక గోడౌన్ గా అయితే ఉందని కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ గోడౌన్ లో భాగంగా అసలు ఎవరిది ఆధీనంలో ఉంది, ఓనర్ ఎవరు ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇంకా వివరాలు మరికొద్ది సేపట్లోనే జిల్లా ఎస్పీ అయితే కనుక మీడియా ముఖంగా వివరాలు అందించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అగ్రనేతలు ఎప్పటికప్పుడు మావోయిస్టుల అగ్రనేతలు అయితే పట్టుబడినటువంటి నేపథ్యంలోనే వారిపై కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏదైతే సిఆర్పిఎఫ్ గ్రౌండ్ గ్రేహౌండ్స్ సైతం కూడా ఇటు రంగంలోకి దిగి వారిపై కదలికలు కావచ్చు నిఘా వ్యవస్థతో కావచ్చు వారిని అయితే కనుక అర్థం చేస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కొంతమంది లొంగిపోతున్నటువంటి వ్యక్తులకి అయితే కనుక వారికి అయితే మాత్రం ఆసరా కల్పించడం అదే విధంగా వారిలో మార్పులు తీసుకొచ్చే యత్నంగా అయితే కనుక పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితులు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్ పై కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే కనుక వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అదే విధంగా ఎవరి ద్వారా వచ్చారు, వీటన్నిటిని కూడా ఆరా తీసే ప్రయత్నాలు అయితే కనుక పోలీసులు చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా ఒక ప్రదేశానికి తీసుకెళ్లి విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక మావోయిస్ట్ అగ్రనేత హతం అనంతరం కూడా ఇటు మహిళ అంటే ఇప్పుడు మహిళలు ఉన్నారంటూ కూడా ఇటు స్థానికులు చెప్తున్న సమాచారం. ఏదైతే మరికొద్ది సేపట్లో జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా వివరాలు అందించే అనంతరం కూడా ఇంకా సమాచారం తెలిసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. శాలిని,
సంతోష్, అలాగే ఏపీలోని ఓ పార్టీకి చెందిన నాయకులను హత్య చేయాలని ఇటు బీఫీగా ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. అలాగే 3 రోజులుగా అక్కడ మావోయిస్టులు రెక్కి నిర్వహించినట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సో ఇంటెలిజెన్స్ కి వచ్చిన సమాచారంతోనే ఈ గ్రే హౌండ్స్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, గతంలో కూడా మనం మావోయిస్టులు చూసుకున్నట్లయితే కనుక ఒక కీలకమైనటువంటి పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేని హతమార్చినటువంటి ఘటన అనేది కూడా మనం ఉత్తరాంధ్రలో చూసాం. ఏదైతే అరకు ప్రాంతంలో జరిగినటువంటి ఆ యొక్క ఘటన అనేది కూడా ఆ పార్టీ నేతల్లో కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల గుండెల్లో కావచ్చు, మావోయిస్టుల నుంచి కూడా తమకి భద్రత లేదు అంటూ కూడా చెప్పినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు తాజాగా మావోయిస్టులు కూడా ఎప్పటికప్పుడు వారి ప్రజాప్రతినిధుల పనితీరుపై కూడా లేఖలు రాస్తూ ఉంటారు కూడా. ఏదైతే ఇటు వారి నుంచి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఏదైనా ఇబ్బందులు కలిగితే మాత్రం వెంటనే మావోయిస్టులు అయితే రంగంలోకి దిగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కూడా ఒక పక్క ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు మావోయిస్టులు కూడా, అంటే వీరిద్దరి మధ్య కూడా ఎక్కడా పొంతన లేనటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే కనుక ఇక ప్రజా ప్రయోజనాల కొరకు ఒక పక్క ప్రభుత్వం పనిచేస్తుంటే మరోవైపు మావోయిస్టులు ఆటంకులుగా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై ఉక్కుపాదం అవుతున్నటువంటి పరిస్థితులు. ఏదైనప్పటికీ ఇటు ఇంకా విజయవాడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుదూర ప్రాంతాల్లో, అంటే ఏ ప్రాంతాలు, ఏలూరు కావచ్చు, అదేవిధంగా అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి మావోయిస్టులు అందరూ కూడా ఇటు జనావాసాల్లోకి ఒక్కసారిగా రావడం, జనావాసాల్లోకి ఎక్కడెక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, వీరందరూ కూడా ఎలా స్ప్రెడ్ అయిపోయారు, వీటన్నిటినీ కూడా ఇటు ఇంకా నిఘా వ్యవస్థ అనేది కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే, అంటే ఇక అగ్రనేత నుంచి ఇంకా కీలకమైనటువంటి ఏదైతే హతమైనటువంటి హిడ్మా డైరీ నుంచి కూడా ఇంకా కీలక సమాచారం అయితే కనుక పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.